అమెరికా పెద్దన్నగా పెత్తనం చలాయిస్తూ తన ఆర్థిక బలం, సైనిక బలంతో తిరుగులేని శక్తిగా ప్రపంచ దేశాలను శాసిస్తోంది. తన అగ్రస్థానానికి వెనుక ఉన్న రాజకీయ చీకట్లు ఎంత మాత్రం వెలుగులోకి రానియదు. వచ్చినా ధైర్యం చేసి మాట్లాడే సాహసం ఏ దేశము చేయదు. ప్రజాస్వామ్య రక్షకుడిగా చెప్పుకునే అమెరికా ఎన్నో దేశాల్లో ప్రజాస్వామ్యాన్నే తలదన్నింది. తన మాట వినని దేశాధినేతలపై నియంత అనే ముద్ర వేసి దించేస్తుంది. తన స్వప్రయోజనాలు పెత్తనమే పరమావధిగా తనకు వ్యతిరేకంగా ఉన్న దేశాలను సావధాన దండోపాయాలు ఉపయోగించి దారికి తెచ్చుకోవడమే దాని పని. చరిత్రలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అగ్రరాజ్యం చేసిన ఉగ్రదాడులు చాలానే ఉన్నాయి. అమెరికా అంటే చాలా దేశాలకు తెలియని వణుకు. అటు ఆర్థిక పరంగా ఇటు సైనిక పరంగా కూడా ఆ దేశం బలమైన దేశం. అందుకే అమెరికాతో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఇతర దేశాలు కోరుకోవటంలో తప్పులేదు. అనవసరంగా వారితో తలనొప్పి తెచ్చుకోవటం ఎందుకనే భావన మిగతా పెద్ద దేశాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అమెరికాను ఛాలెంజ్ చేసినా అవి మాటల వరకే ఉంటాయి. ఏవో కొన్ని దేశాలు తప్పితే అమెరికా వ్యవహారంలో ఎవరూ పెద్దగా జోక్యం చేసుకోరు. ఏదైనా దేశం అమెరికాను ఎదిరించి మాట్లాడితే వారు నియంత పోకడలు పోతున్నారనే అపవాదు వేస్తోంది అగ్రరాజ్యం. ఇలా అమెరికా ఆగ్రహానికి తాజాగా గురైన దేశం వెనుజులా. ఆ దేశంపై దాడి చేసి అధ్యక్షుడు మదురోను నిర్బంధించడమే ఇందుకు ఉదాహరణ. మరి అమెరికా ఇప్పుడే ఇలా చేసిందా అంటే కాదనే చెప్పాలి. గతంలో చాలా సందర్భాల్లో వివిధ దేశాలకు తమ మాట వినేలా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మొండోడికి నిండాకుడు అన్న సామెత అమెరికాకు అచ్చంగా సరిపోతుందంటే అతిశయోక్తి కాదేమో. అమెరికా గతంలో అనేక విదేశీ నాయకులను నియంతలుగా ముద్రవేసి సైనిక చర్యలు లేదా రహస్య ఆపరేషన్ల ద్వారా పదవి నుంచి తొలగించింది. ముఖ్యంగా లాటిన్ అమెరికా, మధ్య ప్రాంతం, ఆసియా ప్రాంతాల్లో అమెరికా జోక్యాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. 1953లో ఇరాన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రధానిగా ఎన్నికైన మొహమ్మద్ మొసాదేక్ అమెరికాకు వ్యతిరేకంగా గళం విప్పారు. దీంతో అమెరికా, బ్రిటన్ మద్దతుతో జరిపిన కూప్ ద్వారా ఆయన్ను తొలగించారు. ఇరాన్ చమురు పరిశ్రమను మొసాదేక్ జాతీయకరించడమే ఇందుకు కారణం. 1954లో గ్వాటెమాలో జాకబో ఆర్బెన్స్ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన అధ్యక్షుడు. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మద్దతుతో జరిగిన కూప్ ద్వారా ఆయన్ను పదవి నుంచి తొలగించారు. అతని భూ సంస్కరణలు అమెరికా యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి నష్టం కలిగించాయి. అందుచేత అమెరికా అతన్ని ప్రత్యేక ఆపరేషన్ ద్వారా పదవీచ్యుతుణ్ణి చేసింది. 1963లో వియత్నాం అధ్యక్షుడు నోడి డియం అమెరికా మద్దతుతో జరిగిన సైనిక తిరుగుబాటుతో హత్య చేయబడ్డాడు. ఆయన నియంతృత్వ పాలన, బౌద్ధులపై దమనకాండే ఇందుకు కారణమని అమెరికా ఆరోపించింది. 1973లో చిలీ సోషలిస్టు అధ్యక్షుడు సాల్వాడోర్ అలెండేపై అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మద్దతుతో సైనిక కూప్ జరిగింది. అతని సోషలిస్టు విధానాలు, చమురు, రాగి పరిశ్రమల జాతీయీకరణ, భూ సంస్కరణలు అమెరికాతో పాటు స్థానిక అలెట్ వర్గాలకు ముప్పుగా భావించబడ్డాయి. 1989లో పనామా అధ్యక్షుడు మరియు సైనిక నియంత మాన్యువల్ నోరియోగా అమెరికా ఆపరేషన్ జస్ట్ కాజ్ ద్వారా అతన్ని పట్టుకొని అమెరికా తీసుకువెళ్లింది. తరువాత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో నోరియోగాకి శిక్ష పడింది. 2003లో ఇరాక్పై అమెరికా సైనిక దాడులు చేసింది. ఆ దేశ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని అమెరికా కూల్చింది. తర్వాత సద్దాం హుస్సేన్ను పట్టుకొని విచారణ జరిపి మరణశిక్ష అమలు చేశారు.
రెండు 2011లో లిబియాలో గడాఫీ పతనంలో అమెరికా నేరుగా చేసిన రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్ కాదు. అమెరికా సైన్యం లిబియాపై దాడి చేసింది, కానీ అది ఐక్యరాజ్య సమితి మద్దతుతో నాటో కూటమి చర్చలో భాగం. గడాఫీని చివరికి పట్టుకొని హత్య చేసింది లిబియన్ తిరుగుబాటు దళాలు. అమెరికా సైనిక దళం లిబియాలో గడాఫీ స్థావరాలపై బాంబులు వేసింది. గడాఫీ సైనిక శక్తిని బలహీనపరిచి తిరుగుబాటు దళాలకు మద్దతు ఇచ్చింది. నాటో కూటమిలో భాగంగా నావికా దళాలు, వైమానిక దళాలు ఉపయోగించారు. 2011లో గడాఫీ తన స్వస్థలమైన సిర్తేలో తిరుగుబాటు దళాల చేత పట్టుబడ్డాడు. అతన్ని తిరుగుబాటు దళాలు హత్య చేశాయి. గడాఫీ మరణం తర్వాత లిబియాలో కేంద్ర ప్రభుత్వం కూలిపోయింది. గడాఫీ పతనం ఆ దేశ అస్థిరత, సాయుధ గుంపుల మధ్య పోరాటం, ఐసిస్ వంటి ఉగ్రవాద గ్రూపులు ఆవిర్భవించడానికి నాంది పలికింది. రెండు 2016లో వెనుజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను అమెరికా ప్రత్యేక దళాలు కారాకస్లో పట్టుకొని అమెరికాకు తరలించాయి. అతనిపై నార్కో టెర్రరిజం కేసులు నమోదు చేశారు. అమెరికా జోక్యాలు ఎక్కువగా కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకోవటం, చమురు తరహా ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవటం లేదా మాదక ద్రవ్యాల నియంత్రణ అనే కారణాలతో జరిగాయి. అయితే ఈ చర్యలు సంబంధిత దేశాల్లో అస్థిరత, పౌర యుద్ధాలు, దీర్ఘకాలిక రాజకీయ సంక్షోభాలకి దారితీశాయి. అమెరికా జోక్యం ఎప్పుడు మానవ హక్కుల కోసం మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో స్వప్రయోజనాలు ప్రధాన కారణం. ఈ జోక్యాలు సంబంధిత దేశాల్లో అస్థిరత, అంతర్గత యుద్ధాలు, దీర్ఘకాలిక రాజకీయ సంక్షోభాలకి దారితీశాయి. ఇరాక్లో సద్దాం హుస్సేన్ పతనం తర్వాత అస్థిరత, లిబియాలో గడాఫీ మరణం తర్వాత ఐసిస్ ఉద్భవం చోటు చేసుకున్నాయి. ఏది ఏమైనా తమకు అడ్డొస్తే ఇలానే ఉంటుందనే సంకేతాలను అమెరికా ఇలా పంపుతూనే ఉంది. అమెరికా ఇలా వ్యవహరించిన ప్రతిసారి కొన్ని దేశాలు మాత్రం వారి వైఖరిని ఖండిస్తాయి. కానీ చివరకు అమెరికాతో మనకెందుకులే అని ఊరుకుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.